ఫ్రెండ్స్, మీకు తిరుమలలో దర్శనం అయిపోయినప్పుడు మీకు ఒక 3 అవర్స్ టైం ఉంటే మీరు చూడాల్సిన 6 ప్లేస్లు ఉన్నాయి. అవి ఏవి ఏంటి అనేది నీకు మీ వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. ఇప్పుడైతే నేను బాలాజీ బస్ స్టాండ్కి అయితే నేను వెళ్తున్నాను తిరుమలలో. ఇప్పుడైతే నేను బస్ స్టాండ్కి అని వెళ్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే బాలాజీ బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడ చూడొచ్చు మీరు, టికెట్ ధర కేవలం 120 రూపాయలు, 120 రూపీస్. బస్సు ఎక్కినారనుకో 120 రూపీస్ తీసుకుంటాడు. 120 రూపాయలు కేవలం మీకు 6 ప్లేస్లు చూపిస్తాడు. ఇప్పుడైతే నేనైతే బస్సు ఎక్కాను ఫ్రెండ్స్. ఇడైతే బస్సు నిలబడ్డది, నేనైతే ఎక్కేసాను. నేను ఇక బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. బస్ అయితే బయలుదేరింది. ఇక నేనైతే బస్సులో వెళ్తున్నాను, చూడొచ్చు మీరు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ పోయేది ప్లేస్ ఏదంటే పాప వినాశనం అంట. పాప వినాశనం ఫస్ట్ తీసుకుపోతున్నారంట. దానికే నేనైతే ఇక వెళ్తున్నాను. మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే పాప వినాశనంకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ చూడొచ్చు, నేనైతే బస్ దిగేసి నేను అయితే గుడికి అయితే పోతున్నాను. ఇప్పుడు గుడి ఎలా ఉంటుందో ఎలా లేదో, ప్లేస్ ఎలా ఉంటాయో అన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, పాప వినాశనం గార్డెన్ అంటే ఇదే అండి పాప వినాశనం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, మీకు కావాల్సిన షాపులు ఇక్కడ ఉంటాయి. మీరు బట్టలు కానీ ఏమైనా కానీ, బొమ్మలు కానీ, ఇక దేవుడి సామాన్ కానీ ఏమైనా కొనొచ్చు. ఇక్కడ షాపులు అన్నీ ఉంటాయి, కానీ రేట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈడైతే గుడి ఉంది. మేము ఇక కింద వెళ్ళాలి. నేనైతే ఇక్కడ చూడొచ్చు మీరు. ఈయనైతే కోతికి చూడలేదు, భయపడ్డాడు. ఇక ఈడైతే కోతులు ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఉంటాయి కోతులు. ఇంకా కింద చూపిస్తాను మీకు, పదండి. ఇప్పుడు ఇక చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎంత బాగుందో. చాలామంది స్నానం కూడా చేస్తున్నారు. ఈడైతే స్నానం చేయొచ్చు అంట, ఎందుకంటే ఇక్కడ చేస్తే చాలా మంచిదంట ఇంటికి. అందుకే చాలామంది చేస్తున్నారు. నేనైతే చేద్దాం అనుకున్నా, బట్ అయితే నేను మార్నింగ్ చేసుకుని వచ్చింది కాబట్టి నేను చేయలేదు. ఇక్కడ చూడొచ్చు, గుడి అయితే ఈడనే ఉంది. దర్శనం చేసుకొచ్చేంత ఈడనే పోయి. ఈడైతే చాలామంది స్నానం చేస్తున్నారు. వాటర్ అయితే స్నానం చేయకపోతే పర్లేదు, కానీ కొంచెం నీళ్ళైనా మొహం కడగొచ్చు. ఇక్కడ చూడండి, ప్లేస్ అయితే ఎంత బాగుందో. ఈడైతే చాలా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. కోతులు అయితే ఇక మనకేం చేయట్లేదు, దాని పక్కకు ఉంటే కూడా మనకేం చేయట్లేదు. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి, ఏం చేయట్లేదు అది. ఇక చలో ఫ్రెండ్స్, ఇక అయితే నేను ఈడైతే వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ ఏది పోవాలనేది మీకు చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే చూపిస్తాను క్లారిటీగా. ఇప్పుడు నెక్స్ట్ ఏ పోతున్నానో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేనైతే పోతున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ, మీకు కావాల్సిన సామాన్లు దొరుకుతాయి. మీకు కావాలంటే ఇంటికి తీసుకోపోవచ్చు, లేకుంటే మేము ఈడనే వాడడానికి ఏమైనా తీసుకోవచ్చు. దేవుడి సామాన్ కానీ మన సామాన్లు కానీ అన్నీ దొరుకుతాయి ఈడైతే. మీకు కావాల్సింది తీసుకోవచ్చు. రేట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, చూసుకొని తీసుకోవచ్చు. నేనైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్, నేనైతే ఇక బస్ ఎక్కేసాను. ఇక నెక్స్ట్ అయితే నేను ఆకాశగంగా పోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఆకాశగంగా వచ్చాను. ఇక ఆకాశగంగా దిగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా బోర్డు వచ్చేస్తుంది అన్నమాట. ఆకాశగంగా లోపల ఎంట్రీ అయితే ఇక నేనైతే పోతున్నాను, మెట్లు దిగేసి. ఇక్కడ కూడా షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈడాని కాదు, 6 ప్లేస్ దగ్గర షాప్స్ ఉంటాయి చాలా, మీకు కావాల్సిన కొనుక్కోవచ్చు. నేను ఎప్పుడైతే కింద పోతున్నాను, దేవుడు అసలు గుడి దగ్గర. ఇక్కడ చూడొచ్చు, కింద అట్లానే పోతూనే ఉండాలి. కింద చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అంతా అడవిలో ఉన్నది ఫ్రెండ్స్. ఇది అయితే ఆంజనేయ గుడి, ఏది కాదు, మన ఆంజనేయ గుడి ఉంటుంది, అడవిలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇక ఫోటోగ్రఫీ. ఈడైతే ఓన్లీ 150 అండి. ఫోటో దింపుకోవచ్చు, వాళ్ళే ఆల్బమ్ చేసి మనకి ఇస్తారు. ఈడైతే టెంకాయలు దొరుకుతాయి ఫ్రెండ్స్, మీకు కావాలంటే టెంకాయలు కొనుక్కోవచ్చు. ఇదైతే కింద దిగేసి పోతే మందిరం వచ్చేస్తుంది అన్నమాట, గుడి. ఇక చూడొచ్చు మీరు ఆల్రెడీగా, ఈడైతే గుడి ఉంది. ఆంజనేయదేవి మరియు శ్రీ బాలాజీనీయ స్వామి ఆలయం అంటే ఇది. ఇక ఇదే గుడి అండి, ఆంజనేయ గుడి. కింద అయితే పోయి మనం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్ ప్రూఫ్ అయితే ఎంత బాగుందో. ఈడైతే కింద అయితే నీళ్ళు పోతూ ఉంటాయి. అంటే చాలా బాగుంది ఈడైతే ప్లేసు. మీరు చూడొచ్చు, ఇక నేను చూపిస్తాను చూడండి. ఇక ఇంత కింద అయితే ఎంత బాగుందో, పైనుంచి కింద వాటర్ పోతుంటుంది. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూడోది పోదాం. ఇప్పుడైతే
ఆల్రెడీ ఆకాశగంగా అయితే అయిపోయింది. ఇక థర్డ్ ఏదంటే వేణుగోపాల స్వామి అండి. ఇక చూడొచ్చు ఇదే వేణుగోపాల స్వామి గుడి. ఇప్పుడు లోపడోదాం ఎలా ఉంటుంది ఎలా లేదనేది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా షాపులు ఉంటాయండి. మీకు కావాల్సిన కొనుక్కోవచ్చు. మీకు ఏం నచ్చింది తీసుకోవచ్చు. తినడానికి కానీ, ఇంటి సామాన్ కానీ, ఆల్బమ్స్ కానీ, ఏమో అన్ని జ్యూస్ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ కావాల్సిన అన్నీ మీకు కావాలన్నీ దొరుకుతాయి. కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇక నేనైతే గుడికి పోతున్నానండి. ఇడైతే లేన్ కట్టాలి, లేన్ అయితే పోవాలి. ఎందుకంటే ఫోన్ అయితే అలవ్ లేదండి ఎక్కువ. ఇడైతే నేనైతే వీడియో తీస్తున్నాను, బట్ ఎవరు ఏమనట్లా. అయితే బయటికి అయితే తీసుకోవచ్చు అంతా. లోపటైతే ఫోన్ అయితే అలవ్ లేదండి గుడి లోపటైతే. నేనైతే ఓన్లీ బయటిదే తీస్తున్నాను, నేను పోయేది మాత్రమే తీస్తున్నాను. లోపల నుంచి ఏం తీయను. ఓన్లీ చూడొచ్చు మీరు. ఇదైతే వేణుగోపాల స్వామి గుడి అయింది. ఇక గుడి అయితే కనిపిస్తుంది మీకు. లేన్ కట్టుకొని పోవాలి లోపట దర్శనం కోసము. దర్శనం అయిపోయాక మీకు చలో ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే పోతున్నాను. ఇప్పుడైతే నేను పోవాల్సింది ఏదంటే మీకు అందరికి తెలిసిందే, జపాలి అండి. ఇది అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. జపాలి అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చండి, జపాలి శ్రీ హనుమాన్ మందిరం. ఇప్పుడైతే లోపలైతే ఎంటర్ అవుతున్నాను నేనైతే. ఇది చెప్పాలంటే చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే ఇది. ఈడైతే చాలా అంటే బాగుంటుంది కాబట్టి నేను మీకు ఇదే లాస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, శ్రీ జపాలి హనుమాన్ మందిరం. వీడి నుంచి ఎంట్రీ ఉంటుందండి లోపల. మెట్లు అయితే చాలా మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కుంటూ పోవాలి. మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మేము అలపిరి మెట్లు ఎట్లుంటాయో ఇది కూడా గట్లనే అంటే చాలా దూరం ఉంటాయి మెట్లు అయితే. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకైతే మెట్లు ఎక్కి పోవాలంటే. కానీ నడక అయితే మనకు తప్పదు కదండి. దేవుడి కోసం మేము మెట్లయితే ఎక్కాల్సిందే. పదండి, ఇక చాలామంది వస్తున్నారు దర్శనం చేసుకొని పోయే వాళ్ళు పోతున్నారు. ఈడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఉండడానికి కానీ. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే. పదండి, మీకు ఎట్లా ఉందో ఎట్లా పోవాలన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలామంది పోతున్నారు. దమ్మ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఇంత దూరం వరకు వచ్చినాను. ఇప్పటికైతే చాలా అంటే చాలా దూరం వచ్చినాను. నేనైతే కొంచెం దూరం వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే నేను ఒక 2 కిలోమీటర్ దగ్గరలో వచ్చేసాను. చాలామంది అయితే 3 కిలోమీటర్ ఉన్నది అంటున్నారు చాలామంది అయితే. ఇప్పుడైతే నేను కొంచెం దగ్గరలోనే ఉన్నాను ఇప్పుడైతే. ఇక చూడొచ్చు, మొత్తం అడవి ఉందండి. చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేస్ అయితే చూడడానికి మనకి. చాలా అంటే చాలా బాగుంది. ఇక వెళ్ళాల్సిందండి. ఇక వెళ్దామండి. ఇక్కడ చూడొచ్చండి మీరు, బోర్డ్ అయితే ఉంది ఆల్రెడీగా. ఇక్కడ జపాలికి అయితే నేను వచ్చేసానండి ఇక దగ్గర. ఇదే చూడండి జపాలి అండి. ఇది చాలా బాగా కనిపిస్తుంది కదండి. చూడొచ్చు మీరు ఎంత బాగుందో జపాలి. ఇప్పటి లోపైతే పోదామండి. ఇక్కడ చూడొచ్చు, ఇదే మందిరం అండి. ఇక్కడ మీకు కావాల్సిన జై శ్రీరామ్ జెండాస్ కానీ ఇవన్నీ ఏమైనా మీకు కావాల్సిన దొరుకుతాయి ఇక్కడ పక్కకి. ఇక్కడ చూడొచ్చు, గుడి అయితే కనిపిస్తుంది మీకు. అంతా చూడండి ఎంత బాగుందో. ఆడ మీకు కనిపించింది ఇదే అండి మందిరం, హనుమాన్ మందిరం. ఇప్పుడైతే మేము మందిరంలో అయితే ఫోన్ అలవు లేదండి. బయట నుంచే నేను తీస్తున్నాను ఓన్లీ. ఫోన్ అయితే అలవు లేదు. బయట నుంచే మీకు వీడియో చూపిస్తున్నాను. లోపల అయితే ఫోన్ అలవు కాబట్టి ఓన్లీ బయట చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుందో. చలో ఫ్రెండ్స్, నేనైతే దర్శనం చేసుకున్నాను. ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో మందిరం అయితే. ఈడ అంటే చాలా ప్రశాంతంగా అంటే ఉంటుందండి ఇక్కడైతే. చాలా ఉండొచ్చు అనిపిస్తుంది కావాలని. ఈడంటే చాలా బాగుంది. నాకైతే ప్రశాంతంగా ఉంది ఈడైతే. చూడొచ్చు ఎంత బాగుందో ప్లేస్ అయితే. ఇక్కడ చూడండి మందిరం, శ్రీ హనుమాన్ మందిరం అండి ఇది. నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర అయితే నేను ఇవి తీసుకున్నానండి, ఎందుకంటే చేతి కట్టుకోవడానికి. ఇక్కడ చూడొచ్చండి ఉడుము ఉంది ఈడైతే, ఎంత బాగుందో. అది ఏదో తింటుందండి అసలు, ఎంత క్యూట్గా ఉంది చూడొచ్చు మీరు. ఆల్రెడీ ఈడైతే చాలా ఉంటాయంటండి ఇవి. మన ఈడ చాలామంది చెప్తున్నారు స్వామి వాళ్ళు ఈడ ఉంటాయని. ఈడ ఒక మందిరం ఉంది. ఈడ చూడొచ్చండి, ఈడ ఒక చిన్న మందిరం ఉంది. ఈడైతే చాలామంది మొక్కుకుంటారు. చలో ఫ్రెండ్స్, దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. నేనైతే రిటర్న్ అయిపోయాను. ఇప్పటికే చాలా టైం అయింది. నేనైతే పోవాల్సింది ఉంది, అందుకే నేను పోతున్నాను. ఇలాంటి వీడియో కోసం
సబ్స్క్రైబర్ చేసుకోండి. ఒక పోతూ పోతూ ఒక లైక్ కూడా కొట్టుకోండి. ఇక చలో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మళ్ళీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.